హాయ్ అండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చూపించబోయేది థంబ్‌నెయిల్‌లో చూసుంటారండి. పసుపు వండే విధానం, పసుపుని ఉడకబెట్టే విధానాన్ని మీకు వీడియో రూపంలో చూపించాలి, తెలియజేయాలనేది నేను అనుకున్నానండి. అందుకోసమే ఈ వీడియో రూపొందించబడిందండి. కొంతమందికి సాధారణంగా తెలియదండి. పసుపు అనేది వండుతారు, ఇలా చేస్తారని కొంతమంది తెలియదు. వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేయడం అనేది జరిగిందండి. ప్లీజ్ ఈ వీడియో చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. ఈ వీడియోతోటి 1K కాకుండా 100K వ్యూస్ వచ్చేటట్టుగా చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ తెలియాలని నేను ఆశపడుతున్నానండి. ప్లీజ్ థ్యాంక్ యూ అందరికీ. మరి ఈ వీడియో చూసేద్దామండి, రండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మేము సిద్ధం చేసుకున్న పాత్రని చూడండి. ఆ పాత్రకి సరిపడినంత పొయ్యి కూడా చూడండి. దాంట్లోనూ పసుపు అండి, చూడండి. ఇది పచ్చి పసుపు ఫ్రెండ్స్, ఇంకా ఇది ఉడకలేదండి. చూడండి ఫ్రెండ్స్, ఆ పాత్రని నింపుగా మనం పసుపు అనేది వేయాలండి. వేసిన తర్వాత అలా కవర్ లేదా ఏదైనా మనం గోతాలను పైకి కప్పేయాలండి. ఇప్పుడు వాటికి సరిపడా నీరుని మనం పోయాలి కాబట్టి మనం నీరుకి అయితే వెళ్తామండి. చూడండి, అక్కడ ట్యాప్ ఉందండి, అక్కడికి మనం నీరు అనేది అడ్డుకున్నామండి. ఇప్పుడైతే నిండిపోయిందండి. ఇప్పుడు మనం తీసుకెళ్తామండి. ఇప్పుడైతే మనము పాత్రలో వేసిన పసుపులోనికి నీరు అనేది పోయాలండి. సరిపడినంత నీరు పోసాక ఇప్పుడు మనం పొయ్యి అనేది వెలిగించాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మొదటి పొయ్యి అండి. మొదటి పొయ్యి అయితే ఇప్పుడు వెలిగిపోయిందండి. మొదటి పొయ్యిలాగే ఈ రెండు పొయ్యిలు కూడా వెలిగించాలండి. ఇప్పుడైతే కర్రలు వేద్దామండి. మేము కర్రలు పెద్దగా స్వీకరించలేదండి, ఎందుకంటే కొండ పక్కనే కాబట్టి ఎండిపోయిన ఎదురు బొంగులతో మేము వండుతున్నామండి. చూడండి,
ఇప్పుడు టైము 9 గంటలండి. చూడండి, బాగా చలచలమని మంట అనేది మండించాలండి. అప్పుడైతే వేగంగా ఉడకడానికి వీలవుతుంది. ఇప్పుడైతే వంట అనేది అయిపోయింది, పసుపు వంట. ఇప్పుడు ఆ పాత్ర అనేది కడిగేయాలండి. మనం వండిన పసుపు అనేది కుప్పలుగా ఉంచామండి కదండి, ఆ కుప్పలు అనేది ఇలా సర్దాలండి, బాగా ఎండ తగలాలంటే. సరిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఈ పసుపు అనేది ఎండిపోతుందండి. చూడండి ఎలాగుందో పసుపు అనేది. వండిన పసుపు అనేది ఎప్పుడైనా చూసారా? సాధారణంగా కొంతమందికి తెలియదు పసుపు ఎలాగ ఎండిపోద్ది అనేది. సాధారణంగా కొంతమందికి తెలియదండి. పసుపుని వండిన తర్వాత ఎండి పెడితేనే పసుపు అనేది ఎండిపోద్దండి. మేము చూసారు కదా ఫ్రెండ్స్, పసుపు వండే విధానాన్ని. మీరు పసుపునే వండే విధానాన్ని ఎక్కడైనా చూసారా? చూస్తే కామెంట్ చేయండి, చూడకపోయినా కామెంట్ చేయండి. ఈ వీడియో బట్టి మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూసారో కూడా కామెంట్ చేయండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిషన్, జై హింద్.